పేదలకు ఇస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇప్పటికే కొందరిపై 6A కేసులు నమోదు చేశామని, త్వరలోనే దోషులందరికీ 41A నోటీసులు అందజేసి జైలుకు పంపుతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ ఎండీ వీరపాండియన్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో రైస్ మిల్లర్లు, పోర్టు యూనియన్ నాయకులు, లారీ యజమానులతో నాదెండ్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కాకినాడలో 165 కోట్ల బియ్యాన్ని సీజ్ చేశామని, త్వరలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వేల కోట్ల బియ్యం కుంభకోణాలు జరిగాయని, దీన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. మిల్లర్లు, లారీ యజమానులు సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ ఈ నెల 16న సమావేశమై అన్ని సమస్యలపై చర్చిద్దామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ కాకినాడ పోర్టుకు మంచి రోజులు వచ్చాయని, అక్రమార్కులకు శిక్ష తప్పదని వెల్లడించారు. సో 50,000 మెట్రిక్ టన్నులు మేము సీజ్ చేస్తే అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ గా మేము భావించాం. దానికి కలెక్టర్ గారు 6A కేసెస్ అన్ని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతోంది. 6A కేసెసే కాదు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తవగానే 41A నోటీసులు వెళ్ళి లీగల్ గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి. సో 16th let us finalize 10 గంటలకు కూర్చుందాం సార్. సో ఒక 2 hours let us come up with a solution and I'll brief sir also and post that we will be మళ్ళీ మనం స్టెబిలైజ్ చేసుకుంటాం. అంటే ఎప్పుడు లేదు, ఇప్పుడు ఇక్కడ లేట్ అవుతుంది లోడింగ్ అన్లోడింగ్ విషయంలో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు లేదు ఇప్పుడు జరుగుతుందంటే కారణం మీకు అందరూ తెలుసు. గతం నుంచి కూడా, గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఏదైతే పేదలకు ఇచ్చే బియ్యం అంతా కూడా అక్రమంగా తరలిస్తున్నారు, దాన్ని అరికట్టాలని గతంలో కూడా మనం చెప్పాం. దాన్ని అధికారం వచ్చిన తర్వాత మంత్రివర్యులు దాన్ని అరికట్టాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వచ్చారు, అన్నీ కూడా చెకింగ్ చేయడం, ఎక్కడైతే ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారో అరికట్టాలి అని వారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మన కోర్టు నుంచి వెళ్ళే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా దాన్ని చేయాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా మనకి చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. మంత్రి గారు మనకి అనుకూలంగా అయ్యేలాగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని సందర్భంగా తెలియజేస్తాను.